గైస్ వెల్కమ్ టు కార్ టాక్స్ విత్ వెంకట్. నోవేడేస్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ చూడడానికి చాలా సన్నగా ఉంటున్నాం, ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేస్తున్నాం, డైట్ అనేది కూడా బాగానే చేస్తున్నాం, కానీ బెల్లీ ఫ్యాట్ ఎందుకు ఉంది? ఓవరాల్ ఫిజిక్ అంతా బాగానే ఉంది, ఓన్లీ పొట్ట ఒక్కటే ఎందుకు పోర్ట్రేట్ అవుతుంది అంటూ ఉంటారు. వాళ్ళ హిస్టరీ చూసుకుంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మిగతాదంతా బాగానే ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి మీ HbA1c ఎలా ఉన్నాయి చెక్ చేసుకోండి. హార్మోనల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, అలాగే స్లీప్ ప్యాటర్న్ ఎలాగుంది, ఒకసారి మీ లిపిడ్స్ అన్ని చెక్ చేయండి. ఓకే, సో దీంతో పాటు మీ LDL VLDL ఎలా ఉంది, HDL ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. చాలామందికి చూడడానికి సన్నగా ఉన్నా సరే వాళ్ళకి ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు డయాబెటిక్ ఇష్యూస్, వాళ్ళకి తెలియకుండానే డయాబెటిక్ అనేది ఎప్పుడు అటాక్ అయిందని వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, HbA1c ఒకసారి చెక్ చేయించుకోండి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మేనేజ్ చేయడం అనేది, మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఫోకస్ ఆన్ HbA1c. దెన్ మనం ఎలా ఎక్సర్సైజెస్ చేయొచ్చు, న్యూట్రిషన్ ప్లాన్ ఎలా ఫాలో అవ్వచ్చు. సో ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మీరు అబ్డామినల్ విసరల్ ఫ్యాట్ తగ్గించాలి అంటే కనుక, సో ఎలా తగ్గించవచ్చు ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం గైస్. థ్యాంక్ యూ.